పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు స్నేహ. టుడే కరీంనగర్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ కలెక్టరేట్ లో జెండా ఆవిష్కరించిన కలెక్టర్ పమేలా సత్పతి. జిల్లా సమగ్రాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడి. వెలిచాల క్రాస్ రోడ్డు వద్ద బైకును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. దివ్యాంగురాలైన హెడ్ మాస్టర్ ప్రమాదంలో మృతి. డిసిసి కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. సోనియా చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ శ్రేణులు. కరీంనగర్ జిల్లాలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించిన ప్రముఖులు. జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ లోని కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ మేరకు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఆడిటోరియంలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. మహిళల కోలాట నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ సాధించిన ఘనతను నలుదిక్కులా చాటేలా దశాబ్ది వేడుకలను ఘనంగా జరుపుకోవడం సంతోషకరమని తెలిపారు. ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల ఫలితంగా దశాబ్దాల కళ నెరవేరిందని గుర్తు చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను అందరి సహకారంతో ప్రశాంతంగా పూర్తి చేశామని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ కె మహేశ్వర్, మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాపాన్ అలాగే ఎఫ్సిఎన్ పక్షాన పెన్షనర్స్ అసోసియేషన్ కేశవరెడ్డి గారు కాల వేడుకల సందర్భంగా పతాకావిష్కరణ డ్రైవర్ నిర్లక్ష్యంతో దివ్యాంగురాలైన ఓ హెడ్ మాస్టర్ మృతి చెందింది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలవగా ఆసుపత్రికి తరలించగా మరణించింది. కరీంనగర్ నుండి వెలిచాలకు వెళ్తూ ఎక్స్ రోడ్డు వద్ద రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రమాదం సంభవించింది. సత్యవ్వ అనే దివ్యాంగురాలు రాజన్న సిరిసిల్ల జిల్లా షాద్రాజుపల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. సత్యవ్వ తల, కాళ్లకు తీవ్రంగా దెబ్బలు తగలడంతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో చనిపోయింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సత్యవ్వకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. ఆ ఫోన్ కింద మాకు తెలిసిన వెంటనే మేము వచ్చినాము. మాకు మేడం ఏంటంటే మాకు 4 years నుండి మాకు వెలిచాల స్కూల్లో, హై స్కూల్లో చెప్తుండే మేడం చాలా మంచిది. ఆమె హ్యాండిక్యాప్ చాలా మంచి మేడం. అనుకోకుండా ఇట్లా అయిందంటే మేము వచ్చినాము. వచ్చే వరకు ఆమెను హాస్పిటల్ తీసుకుపోయారట. కానీ మేడం అయితే చాలా మంచిది. ఆమె స్పీడ్ కూడా ఉండదు, దాదాపు మంచిగా స్లోనే ఉంటుంది. ఎందుకంటే హ్యాండిక్యాప్ కాబట్టి స్లోనే ఉంటుంది. ఆమె స్లోగా కూడా అనుకోకుండా అయిందట. అంతా కూడా కొంచెం ఆడికి ఒక 10 గజాల పెట్టు బండి కూడా నూక్కపోయిందట. అనుకోకుండా వచ్చినాం. మాకు తెలిసిన వెంటనే మేము వచ్చినాం. ఇక మాకు తెలిసిన విషయం అది. మేడం అయితే చాలా మంచిది, సీరియస్ పొజిషన్ ఉందట.
మాకు విలేజ్ వాళ్ళు కూడా కొంచెం మంది వేరు, మళ్ళీ ఆమె వెంబడి వెళ్ళిపోయారు. మేము కార్డు చూపించారు, మాకు సారు తెలిసిన సారు ఫోన్ చేస్తే వచ్చారు, కార్డు చూపించారు, ఫోన్ మాట్లాడి తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు క్రాస్ అవుతుంది, వచ్చే వ్యక్తి చూసుకుంటా వెళ్ళిపోవాలి. క్రాస్ అయినప్పుడు వచ్చే వ్యక్తి చూసుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి ఆయన వచ్చే వ్యక్తి స్పీడ్లో ఉంది కాబట్టి ఈమె స్లోనే ఉంది. క్రాస్ అయ్యే మూమెంట్లో ఆమె వచ్చి తాకింది. ఈయన కొంచెం అయిపోయి తిన్నది మేడం, అనుకోకుండా జరిగింది. సార్ మేము కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి బయలుదేరినాం సార్. అక్కడ నుంచి నేను టికెట్లు ఇస్తూనే వస్తున్నా. కొత్తపల్లి బస్ స్టేషన్లో ఒక ఫ్యామిలీ, ఒక అమ్మ, ఒక ఫాదరు, ఒక పాప, ముగ్గురు ఎక్కిరు సార్. వాళ్ళకి టికెట్లు ఇద్దామని నేను వెనక్కి వెళ్ళిన. టికెట్లు ఇచ్చి వచ్చేసరికి మేడం కొంచెం లెంత్ నుంచి కడిగేసుకుంటున్నారు. డ్రైవర్ గారేమో క్రాస్ నుంచి ఏమన్నా వెహికల్స్ వస్తున్నాయని అటు తిరిగి చూడడం జరిగింది సార్. ముందు వీలు వెళ్ళిపోయింది ముందుకి, కానీ సెకండ్ వీలు లెంత్లో ఉంది కాబట్టి అది బస్సుకు టచ్ అయ్యి కింద నుంచి తాకింది. తాగ్గానే మేడం అటు పడింది. అప్పటికి తను డ్రైవర్ కొంచెం ముందుకు వచ్చి ఆపడం జరిగింది. నేను వెళ్ళి దిగి చూసేసరికి మేడం కదులుతుంది. కదిలిన వెంటనే నేను అంబులెన్స్ కాల్ చేసిన. సార్ వాళ్ళకి కాల్ వెళ్ళింది. అంబులెన్స్ కొత్తపల్లి నుంచి పంపించారు. తనని అంబులెన్స్లో ఎక్కించి పంపించినాం సార్. ప్యాసింజర్లతో కూడా మాట్లాడినాం. సార్ ఇందులో డ్రైవర్ది ఏమన్నా తప్పు ఉందా అంటే, డ్రైవర్ అటు చూసిండు, ఈమె లెంత్లో కట్ చేసుకుంది, రెండింటి వల్ల అట్లా జరిగింది అని చెప్పి వాళ్ళు అన్నారు. తర్వాత ట్రాఫిక్ పోలీసులు వచ్చి బస్సును అక్కడ నుంచి తీసుకొచ్చారు ఇక్కడికి. స్థానికులు ఏమంటున్నారంటే బస్సు ఓవర్ స్పీడ్ ఉండడం వల్ల కంట్రోలింగ్ తప్పింది అని చెప్పారు. ఎందుకు అంటే కొత్తపల్లిలో ఎక్కిన ప్యాసింజర్ల నుంచి ఇక్కడ దాకా స్పీడ్ అయితే రాదు కదా సార్. నార్మల్ స్పీడ్లో ఉంటుంది, ఎందుకంటే అది ఎక్స్ప్రెస్ కాబట్టి. సో డ్రైవర్ ఎక్కడ వెళ్ళాడు ఇప్పుడు? డ్రైవర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు సార్, కంప్లైంట్ చేశారు. అమరవీరుల త్యాగ ఫలమే తెలంగాణ రాష్ట్రమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగరంలోని పలు చోట్ల కాంగ్రెస్ శ్రేణులు ఉత్సవాలు నిర్వహించాయి. డిసిసి కార్యాలయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పురమల శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డిలు హాజరై సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎందరో విద్యార్థులు, ఉద్యమకారుల పోరాటాలు, బలిదానాలతో తల్లి సోనియా గాంధీ ప్రత్యేక చొరవతో తెలంగాణ సిద్ధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పురమల్ల శ్రీనివాస్, వైద్యుల అంజన్ కుమార్, పద్మాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంది త్యాగదనులు వాళ్ళ ప్రాణాలను అర్పించి జైళ్లలో మగ్గి ప్రత్యేక తెలంగాణ పోరాటం కోసం 1969 నుండి పోరాటం చేస్తున్నటువంటి అమరవీరులకు ప్రాణాలు అర్పించిన ప్రతి ఒక్కరికి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను మరొక్కసారి అమరవీరులకు నివాళులు అర్పిస్తూ, పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. పోరాటం చేసిన తెలంగాణ, తెచ్చుకున్న తెలంగాణ లోపల ఏ విధంగా గత ప్రభుత్వం అవిచ్ఛిన్నం చేసిందో, స్కాములు ఏ విధంగా చేసిందో, ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిందో, మరి కేసీఆర్ పాలన అస్తవ్యస్తంగా అన్ని వ్యవస్థలను నష్టం చేసి ఏ వ్యవస్థను కూడా చక్కదిద్దకుండా ఒక రాజరికపు వ్యవస్థను పోకడలతో పాలించినటువంటి కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజలు ఈరోజు మట్టి గర్పించి మరి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినారు. ప్రజాస్వామ్యయుతంగా నిజంగా తెలంగాణ ఈ రోజు వచ్చిందా, 10 ఏళ్ల తర్వాత తెలంగాణకు దొరల పాలన నుండి విముక్తి వచ్చిందా అన్నట్టు ఈ రోజు మనం జరుపుకుంటా ఉన్నాం. అంత ఘనంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా కరీంనగర్ జిల్లా డిసిసి ఆఫీస్లో జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరి ముఖంలో కూడా సంతోషం, ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా దీన్ని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కృషి చేసిన ప్రతి ఒక్కరికి, 69లో పాల్గొన్నటువంటి వాళ్ళు, తొలి ఉద్యమం మలి ఉద్యమంలో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు మనం తలుచుకుంటా ఉన్నాం. కాబట్టి దయచేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల జరిగిన అవినీతిని బయట పెట్టేందుకు మనమందరం కూడా ప్రయత్నం చేయాలి, వాటిని అందమొందించాలని అందరికి తెలియజేస్తూ మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేశంలోనే అగ్రగామిగా నిలిచేలా తెలంగాణ అభివృద్ధి చెందాలని నగర మేయర్ సునీల్ రావు అన్నారు.
నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి. నగర మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణిలతో కలిసి జెండా ఎగురవేశారు. గౌరవ వందనం చేస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలతో అమరులకు నివాళులర్పించారు. రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అదే ఆశయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, జై తెలంగాణ, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ జోహార్, జై తెలంగాణ, జై తెలంగాణ, అమరవీరుల ఆశయాలను అవతరణ 10 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా కరీంనగర్లో తెలంగాణ అమరవీరుల స్మృతి మా గౌరవ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ అధికారులు అందరం కలిసి ఘనంగా ఉన్నటువంటి వాళ్ళ గురించి వారు ఏదైతే ఆశయం కోసం వారి ప్రాణ త్యాగం చేసినారో, అమరులైనారో, వారి ఆశయాలు పూర్తయ్యేంత వరకు కూడా వారి విశ్రమించకుండా పనిచేసి తెలంగాణ రాష్ట్ర కొనసాగేందుకు పాల్గొనడం చేసి మేమందరం కూడా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మరి గత 10 సంవత్సరాల క్రితం 14 సంవత్సరాలు అనుకునే పోరాటం కేసీఆర్ గారి నాయకత్వం చేసిన తర్వాత మరి ఎందరో అమరులు ప్రాణత్యాగం చేసిన తర్వాత వచ్చిన తెలంగాణ గత 10 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కరీంనగర్ నగరాన్ని రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దడం జరిగింది. మరి గతంలో ఎన్నడూ లేని విధంగా కరీంనగర్ నగరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దాదాపు 15,000 కోట్ల రూపాయల నిధులు రావడం, కేంద్ర ప్రభుత్వం ద్వారా 350 కోట్ల నిధులు రావడం, కరీంనగర్ నగరం నవ్వుతున్న కూర్చుందనే విధంగా కూడా జరిగింది. మరి అభివృద్ధి ఫలాలు కూడా ప్రజలకు ఆనందంగా కనబడుతున్నాయి. ఇదే అభివృద్ధిని కొనసాగాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వాలు మారినా ప్రభుత్వం యొక్క రీతి మారదు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తిమ్మాపూర్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అలాగే అమరవీరుల స్తూపం వద్ద టీఎన్జీఓ తిమ్మాపూర్ యూనిట్ అధ్యక్షులు పోలు కిషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఎస్ఈ శివకుమార్, జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రెడ్డిలు హాజరై అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత, దేవేందర్ రెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ కనుకయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు, మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు, తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణను సాధించిన వీరులందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎంతోమంది త్యాగాల ఫలితంగా 69 నుండి పోరాటం చేసిన తెలంగాణ కోసం ఎంతోమంది ఆత్మ బలిదానాలు చేసుకొని ఆహుతులైనటువంటి అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా తెలంగాణ పోరాటంలో పోరాడి వాళ్ళందరికీ కూడా జైలుల్లో మగ్గిన వాళ్ళు, కేసులు ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ ఈరోజు గుర్తుంచుకోదగ్గ దినం కాబట్టి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, మనం ఎంతో పోరాటంతో తెచ్చుకున్న తెలంగాణ అమరవీరులను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఏంటి అని అంటే మన ఆఫీసర్లకు వచ్చి కానీ, టీఎం దోస్తులకు వచ్చి కానీ అందరికీ కూడా అమరవీరులకు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరికీ జోహార్లు తెలుపుతూ మనకు వచ్చిన తెలంగాణను మనము ఏంటి అంటే ఎట్లా ముందుకు పోవాలన్నది కూడా మన ఉద్యోగస్తుల బాధ్యత చాలా ఉంటుంది. కాబట్టి అందరూ కష్టపడి రాబోయే కాలంలో కూడా తెలంగాణను నెంబర్ 1గా నిలవాలని కోరుతూ నియామకాల్లో మన దోపిడీకి గురి కాబడ్డం. అప్పుడు మన తెలంగాణ ఉద్యమకారులు తమ ప్రాణాలకు త్యాగం చేసి వీరోచితమైన పోరాటం చేసి రక్తాన్ని చిందించి వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. ఆ రోజు ఆ పోరాట ఫలితంగా వాళ్ళ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, కాన్ముల్కి గో బ్యాక్ అంటూ ఎంతోమంది ఉద్యమకారులు, ఉద్యోగులైతేనేమి, విద్యార్థులైతేనేమి
అన్ని సబ్బండ వర్ణాలు చేయడంతో అప్పుడు జెంటిల్మెన్ అగ్రిమెంట్ కావచ్చు 610 జీవో తీసుకువచ్చారు. మనను ఉద్యమకారులను చల్లబరిచే ప్రయత్నం చేశారు. కానీ పెద్ద మనుషుల ఒప్పందం అయితేనేమి 610 జీవోనైతేనేమి వాళ్ళు తుంగలో దొక్కారు. చివరికి తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవిస్తేనే మన తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయి, మన సుఖ సంతోషంతో జీవిస్తామని మలిదశ ఉద్యమం లోపట అందరూ ఉద్యోగులు, విద్యార్థులు, సబ్బండ వర్ణాలు, ఆర్టీసీ కార్మికులు, సింగరేణి, ఎలక్ట్రిసిటీ ఒకటైతేనేమి సకల సబ్బండ వర్ణాలు, సకల కులాలు తెలంగాణ ఉద్యమాల్లో భాగస్వాములు కావడం జరిగింది. సకల జనుల సమ్మె చేయడం జరిగింది, సహాయ నిరాకరణ చేయడం జరిగింది, వర్క్ రూల్ చేయడం జరిగింది, పెన్ డౌన్ చేయడం జరిగింది. ఆనాటి ఆంధ్ర ముఖ్యమంత్రికి జీతం రాకుండా చేయడం జరిగింది. మనకు రాష్ట్ర గవర్నర్ కూడా జీతం రాకుండా చేయడం జరిగింది. పరిపాలనను పూర్తిగా స్తంభింప చేయడం జరిగింది. దాని ఫలితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను, అమరులను జ్ఞాపకం చేసుకుంటూ తెలంగాణ వ్యాప్తంగా మొత్తం పండుగ వాతావరణము, దసరా సద్దుల పండుగ లేక ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాము. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ సోహన్ సింగ్ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ కూడలి వద్ద తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నిరసన తెలియజేశారు. ఇదే ప్రాంతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం గత 3 సంవత్సరాలుగా అగుపించడం లేదని తెలిపారు. విగ్రహాన్ని ఏ ప్రాంతానికి తరలించారో తెలియడం లేదని, ఇట్టి విషయంపై పలుమార్లు అధికారులను కలిసినప్పటికీ స్పందించలేదన్నారు. అదే ప్రాంతంలో తల్లి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కమల్జిత్ కౌర్ సోహన్ సింగ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జూన్ 2 తెలంగాణ ఫార్మేషన్ డే రోజు మేము ఇక్కడ తెలంగాణ 1 టౌన్ ముంగట తెలంగాణ తల్లి విగ్రహం తీసినందుకు ఇప్పటివరకు నగరపాలక సంస్థ వాళ్ళు ఈ విగ్రహం ఎక్కడ పెట్టినరో, మళ్ళీ ఈ విగ్రహం ఇక్కడ పెట్టడు లేదు. 3 సంవత్సరాలు అయితే విగ్రహం తీసేసి ఇప్పటి వరకు విగ్రహం పెడతలేరు. నిరసన తెలుపుతూ ఈ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపినాం. మేము నగరపాలక సంస్థ అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమం 2001 నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ విగ్రహం ఇక్కడ ఉన్నది కాబట్టి ఆ విగ్రహానికి మళ్ళీ పునఃప్రతిష్ఠ ఇక్కడనే చేయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా మేము నిరసన తెలుపుతాం, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి నగరపాలక సంస్థ అధికారులకు హెచ్చరిస్తున్నాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయాలని జిల్లా సిపిఐ కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సిపిఐ కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని మర్రి వెంకటస్వామి ఎగురవేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఆనాడు విశాలాంధ్రలో ప్రజారాజ్యం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో సిపిఐ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమించిన పార్టీ సిపిఐ అని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల ప్రధాన ఎజెండాగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సుదీర్ఘ కాలం పోరాటాలు జరిగాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని అందించిన కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మర్రి వెంకటస్వామితో పాటు సిపిఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 10 సంవత్సరాలు గడిచి 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని, ఒకనాడు విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఉండాలని కోరినటువంటి కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ విశాలాంధ్రలో ప్రజారాజ్యం వచ్చి ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పోరాడినటువంటి పార్టీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీళ్లు, నిధులు, నియామకాలు అన్నీ కూడా మరి ఆంధ్ర పాలకులే ఈ నిధులను, మరి ఉద్యోగాలను, నీళ్లను మరి దోపిడీ చేసి తెలంగాణ ప్రాంతాన్ని అత్యధికంగా దోపిడీ చేస్తున్న తరుణంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే అత్యంత అవసరమని, ఈ తెలంగాణలో పుట్టి పెరిగిన బిడ్డలకు విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాలు, నీళ్లు, మరి భూములు, అనేక సారవంతమైన భూములు ఉన్న గోదావరి గలగల పారుతున్న ఈ నీళ్లు కూడా ఆంధ్ర పాలకులకు తోచుకున్నటువంటి సందర్భంగా నీళ్లు, నిధులు, నియామకాలైన లక్ష్యంతో తెలంగాణ ఉద్యమానికి రూపకల్పన చేసినటువంటి సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ ఒక ప్రత్యక్ష ఉద్యమానికి పిలుపునివ్వడం, తెలంగాణ పార్టీ మరి ఆంధ్ర పార్టీని ఒప్పించి
తెలంగాణలో మరి కమ్యూనిస్ట్ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నటువంటి పిదప 10 సంవత్సరాలుగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని. ఇంతటితో టుడే కరీంనగర్ బులెటిన్ సమాప్తం. థ్యాంక్ యూ ఆల్.